అలాగా ఒకరోజు బండి దగ్గర ఉండగా ఒక కుర్రోడు ఒక సమస్య చెప్పాడండి నా దగ్గర. ఆ సమస్య ఏంటంటే తనకి చనిపోవాలందని చెప్పాడండి నాతోటి. సోడా తాగటానికి వచ్చాడు, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు, డిప్రెషన్లో ఉన్నాడండి. మామూలుగా అన్నయ్య అన్నయ్య అంటాడా, పేరు అయితే చెప్పనండి, ఎక్స్పోజ్ చేయను. కానీ మనవడు నాకు చాలా ఇబ్బందిగా ఉందన్నయ్య, నేను చనిపోవాలనుకున్నాను అన్నాడు. దేనికి తమ్ముడు అన్నాను. దేనికంటే నాన్నగారు తాగేసి తిరుగుతున్నారనయ్య, నాకేమో ఏం చేయాలో అర్థమవుతలేదు, సిగ్గేసేస్తుంది, బజార్లోకి వెళ్తానుగా అన్నాను. నువ్వేం చేస్తావు తమ్ముడు అన్నాను. నేనేం చేస్తలేదనే ఖాళీ అని అన్నాను. చదువుకోవట్లేదు అన్నానండి నేను. చదువుకోవట్లేదంటే మనోడు నేను చదువుకోవట్లేదు, నేను 9వ తరగతి దాకా చదువు మానేసినానే అన్నాడు. మరి ఇంటికాడ ఎవరైనా ఉన్నారా, అమ్మగారు చెల్లి గట్రండి? చెల్లి ఉందనే, అమ్మగారు ఉన్నారా, అక్క గట్ట ఎవరో లేరన్నా. మరి నువ్వు నీ ఫ్యామిలీకి ఏం చేస్తున్నావు అని నేను అడిగానండి. అమ్మటే నేను తను అడిగితే తను సమాధానం ఏం చెప్పలేదండి. నేనేం చేస్తలేదని అన్నాడు. మరి నువ్వెందుకు చనిపోవాలనుకున్నావు అన్నాడండి. నాన్నగారు తాగి తిరగడం వల్ల నాకు సిగ్గేసేస్తుంది అన్నాడండి. అప్పుడు నాకు బాగా కోపం వచ్చి నేను అన్నాను, నువ్వేమన్నా మీ అమ్మకి ఎప్పుడన్నా ఉపయోగపడ్డావా అన్నానండి. మీ అమ్మకి ఎప్పుడన్నా ఉపయోగపడ్డావంటే లేదనే, అమ్మ పనిలోకి వెళ్ళొద్దే, ఊళ్ళో పనులు గట్రా చేస్తున్నాను. మరి చెల్లి అన్న. చెల్లి అంటే ఇతని మీద 3-4 సంవత్సరాలు చిన్నదే, ఆవిడ కూడా పనిలోకి వెళ్తున్నానే అన్నారు. మరి నువ్వేం చేయాలన్నా? నేను ఫ్రెండ్స్తో గట్రా సరదాగా తిరుగుతాననే అన్న. మరి సిగ్గు తెచ్చుకో, నువ్వేదన్నా కుటుంబానికి ఉపయోగపడే పని చేసినప్పుడు నువ్వు నీ ప్రయత్నం నీ కుటుంబం గురించి 10 సార్లు 20 సార్లు చేసి ఆ పని నా వల్ల అవ్వలేదు, నేను కుటుంబాన్ని పెంచలేకపోతున్నా, మా నాన్న తాగి తిరుగుతున్నాడు అన్నప్పుడు నువ్వు చచ్చిపోవాలి. అంతేగాని ఈ మాత్రం దానికి నువ్వు చచ్చిపోకూడదు, తప్పది అని చెప్పానండి. చెప్తే మనవాడు చాలాసేపు ఆలోచించాడండి. ఆలోచించి ఇలాన పక్కన ఉంటారు కానీ నా ఫ్రెండ్స్ రా అంటున్నారండి. ఫ్రెండ్స్ ఎవడో కూడా మంచి సలహా ఇచ్చేవాడు ఉంటాడో ఎవనోడు ఉంటాడండి. కానీ మన కుటుంబ పోషణ ఎప్పుడు అన్నదే మనమే చూసుకోవాలి. మంచి సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్షిప్ కలకాలం నిలబెట్టుకోవాలండి. చెడు ఆలోచనలో మనం తిప్పే ఫ్రెండ్షిప్ ఉంటే అది అవసరం లేదండి మనకి. ఆ కుర్రోడు చెప్పాను, ఈ ఇష్యూ జరిగి 4 నెలలు అవుద్దండి. తర్వాత ఓ 15 రోజుల తర్వాత కుర్రోడు వచ్చాడు. అంటే ఈ ఇష్యూ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వాళ్ళ ధైర్యాన్ని కోల్పోతున్నారండి. వీళ్ళ ప్రయత్నం ఏం చేయకుండానే తను ఏదో నిర్ణయం తీసేసుకుందాం అన్న ఉద్దేశంలో ఉన్నాడు. తర్వాత 15 రోజుల తర్వాత వచ్చి నా దగ్గరికి వచ్చాడు, సోడా చేయమన్నాడు. సోడా చేశాక నేనేం మాట్లాడలేదండి. నాకు ఇంకా నచ్చలేదు, తను నచ్చలే. నేను ఆ మాట అయితే చెప్పగలిగానే, తను నాకు నచ్చలేదు. తర్వాత వచ్చి అన్న చాలా థ్యాంక్స్ అని అన్నాడు. అంటే నేను బట్టల షాప్లో జాయిన్ అయినానే, నాకు 4,500 ఇస్తానన్నారు. నువ్వు సాటిస్ఫాక్షన్గా ఉన్నావు, నాకు చాలా సంతోషంగా ఉందనే. ఇప్పుడు వరకు కూడా నేను నాన్నగారు తాగి తిరుగుతున్నారు, నేను ఏదో చేసుకుంటానంటే మా ఫ్రెండ్స్ ఎవరో కూడా ఏంటర్ బాబు మీ నాన్న అలా చేస్తున్నారు అడగలిగన్నారు, కానీ మంచి సలహా అన్నది నాకు చెప్పలేదనే. నువ్వు మంచి సలహా చెప్పు అన్నాడు. మీ నాన్నగారు తాగి తిరుగుతున్నాడంటే ఆయన ఇప్పుడు వరకు బాధ్యతలు మోసి చేసి బండైన పనులు గట్రా చేసి తాగడం వల్ల అలవాటు అయి ఉంటుంది, మానలేకపోతున్నాడు. కానీ నీ జీవితం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, నువ్వు ముందు నీ కుటుంబానికి ఉపయోగపడని నాకు తెలిసిన చిన్న మాట చెప్పానండి. మనోడు సంతోషపడ్డాడు. అప్పటి నుండి ఖాళీ అయినప్పుడల్లా మా బడి దగ్గరికి వస్తున్నాడండి. అందరూ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా, ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోకూడదండి. ఎందుకంటే ముందు మన ప్రయత్నం మనం చేయాలి కదండి. మన ప్రయత్నం మనం చేసి అప్పుడు అది అవ్వలేనప్పుడు అప్పుడు తర్వాత ఏంటన్నదే మనం ఆలోచించుకోవాలి. అసలు మన ప్రయత్నం ఏం మొదలెట్టకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నానేమో తాగేస్తున్నాడు, అమ్మేమో అన్నం వండుతలేదు, అది ఇదని కుటుంబ సమస్యలు చెప్పి ఏదోటి బలమైన నిర్ణయం అంటే వాళ్ళకే బలమైన నిర్ణయం కదా, మనకది బలహీనమైన నిర్ణయం. మనం ఆత్మహత్య చేసుకుంటాం అన్నదే ఇంకోటి అన్నదే కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. మనోడు చాలా సంతోషపడ్డాడు, దాని గురించి వీడియో చేశాను. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ రోజు నుండి ఇలాంటి సమస్యలు చాలా వచ్చినాయి, నేను విన్నాను, కొంతమందికి చెప్పాను, కొంతమంది బాగానే తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళు కూడా బాగా తీసుకోవాలన్న ఉద్దేశంతో నాకు తెలిసినంతట్లో
ఏదో ఒకటి చిన్న సలహా. ఎందుకంటే మా ఛానల్ ద్వారా నా ద్వారా నేను లేను కాబట్టి ఆర్థికంగా ఫైనాన్స్ ఎవరికి సపోర్ట్ చేయలేను. నాకు తెలిసిన ఆలోచన విధానం ప్రకారం నేను చిన్న సలహా చెప్పగలను. అలాంటి సమస్యలు కొన్ని నా దగ్గర ఉన్నాయండి, చాలామంది ఉన్నారు. అవి మీ ముందు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్.